వ్యూయర్స్, ఇప్పుడు మనం ఏపీడిఎస్సి 2025లో జాగ్రఫీలో నదీ వ్యవస్థ, భారతదేశ నదీ వ్యవస్థ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యూయర్స్, హిమాలయ జీవ నదీ వ్యవస్థ. జీవ నదుల్లో ముఖ్యమైనవి సింధు నది, బ్రహ్మపుత్ర, గంగా నది. సింధు నది వ్యవస్థ. సింధు నది టిబెట్ హిమాలయాలలోని కైలాస పర్వతాలలోని మానస సరోవరం సరస్సు వద్ద 6714 మీటర్ల ఎత్తులో జన్మించింది. దీని మొత్తం పొడవు 2880 కిలోమీటర్లు కాగా, భారత్లో దీని యొక్క పొడవు 1114 కిలోమీటర్లు. మనం ఇప్పుడు సింధు నది ఉపనదుల గురించి మనం తెలుసుకుందాం. వ్యూయర్స్, సింధు నది కుడివైపు ఉపనదులు పర్వతీయ ఉపనదులు అని కూడా అంటారు. ష్యోక్, గిల్గిత్, జస్కర్, షిగార్, ద్రాస్, హూన్స్, కాబూల్, ఖుర్రం, కునార్, గోమల్, సంగార్, నుబ్రా, తోచి, గర్తాంగ్. సింధు నది ఎడమ వైపు ఉపనదులు మైదాన ఉపనదులని కూడా అంటారు. జీలం, చినాబ్, రావి, సట్లెజ్, బియాస్. ఇప్పుడు జీలం నది జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజల్ పర్వతాలలోని వెరినాగ్ అనే కనుమ వద్ద జన్మించింది. దీని పొడవు 725 కిలోమీటర్లు. జీలం నది ఒడ్డున గల ప్రముఖ నగరం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్. చినాబ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది హిమాచల్ ప్రదేశ్లోని జస్కర్ శ్రేణిలోని బారాలప్చాలా కనుమ వద్ద జన్మించింది. ఎక్కడ జన్మించింది? బారాలప్చాలా కనుమ. చినాబ్ నదిని ఋగ్వేదంలో అస్కిని అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అస్కిని అని పిలుస్తారు ఋగ్వేదంలో. చినాబ్ నది సింధు ఉపనదులలో అతి పెద్దదైనటువంటి నది. ఇప్పుడు మనం రావి నది గురించి తెలుసుకుందాం. రావి నదిని ఋగ్వేదంలో పరున్షి అంటారు, లేదా ఇర్రావతి అని అంటారు. దీన్నే ఐరావతి లేదా లాహోర్ నది అని కూడా పిలుస్తారు. రావి నది హిమాచల్ ప్రదేశ్లోని కులు పర్వతాల్లోని రోహ్తంగ్ కనుమ వద్ద జన్మిస్తుంది. చుంబాలోయ గుండా ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం బియాస్ నది గురించి తెలుసుకుందాం. బియాస్ నదిని ఋగ్వేదంలో విపస అని కూడా పిలుస్తారు. విపస అని ఏ నదిని పిలుస్తారు? బియాస్ నదిని పిలుస్తారు. బియాస్ నది హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలోని రోహ్తంగ్ కనుమ వద్ద గల బియాస్ కుండ్ వద్ద జన్మిస్తుంది. పూర్తిగా భారత భూభాగంలో మాత్రమే ప్రవహించేటువంటి సింధు యొక్క ఉపనది ఏంటంటే బియాస్. నెక్స్ట్ సట్లెజ్ నది టిబెట్లోని మానస సరోవరానికి దగ్గరలోని రాకాసి సరస్సు వద్ద జన్మిస్తుంది. సింధు ఉపనదుల్లోకెల్లా పొడవైనది ఏ నది అయ్యా అంటే సట్లెజ్ నది. 3 దేశాల గుండా ప్రవహించేటువంటి సింధు యొక్క ఉపనది ఏంటంటే సట్లెజ్ నది. అది ఏ దేశాలంటే చైనా, ఇండియా, పాకిస్తాన్ దేశాల గుండా సింధు నది యొక్క ఉపనది ఏందయ్యా అంటే సట్లెజ్ నది. పూర్తిగా భారతదేశంలో ప్రవహించేటువంటి నది ఏందయ్యా సింధు నది కంటే బియాస్ నది.